ఇడ్లీ దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి ఉల్లిపాయ పచ్చడి రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ పచ్చి ఉల్లిపాయ పచ్చడి కోసం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఈ పచ్చడి రెసిపీ మీలో ఎవరికైనా తెలుసుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనండి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అలాగే అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేసుకోవాలి. చింతపండుని అయితే మాత్రం శుభ్రంగా కడిగేసి ముందుగా వాటర్ వేసుకుని కాసేపు నానబెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు అన్నీ మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానంటే 1 స్పూను, అంటే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార వేస్తామండి. అలానే తియ్యగా అయితే ఉండదు. ఇందులో ఈ కొలతలకి ఒక 6 స్పూన్ల వరకు పంచదార అయితే కరెక్ట్గా పడుతుందండి. ఓకే, 6 స్పూన్లు పంచదార వేసేసుకోవాలి. చాలామందికి ఈ పచ్చడి రెసిపీ తెలుసో లేదో కూడా నాకు తెలియదండి. మాకైతే మా చిన్నప్పటి నుంచి మాకు మంచి ఫేవరెట్ అనమాట ఇది. ఓకే, దీన్ని మిక్సీ చేసేసుకున్నాను నేను. చాలా మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోవాలండి. దీంట్లో చింతపండు రసం వేసేసుకోవాలి. ఇది మా అమ్మ లాస్ట్కి నేను కూడా కంపల్సరీ చేసుకుంటాం. ఇడ్లీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దోశకి బాగుంటుంది. మిగతా దేనికి అయితే అంత సూటబుల్ అయితే కాదండి ఈ పచ్చడి అయితే మాత్రం. ఓకే, చింతపండు రసం అంతా వేసేసిన తర్వాత అంటే మనకి ఎంత జారు కావాలో అంత వాటర్ వేసుకోవచ్చండి. వేసేసి మిక్సీ పెట్టేసుకుందాం. చూసారుగా, ఈ విధంగా తయారైపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఈ ఉల్లిపాయ పచ్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.